హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఇస్మార్ట్ శిరీష ఛానల్. సో, ఈరోజు మన ముచ్చట సండే కదా అండి! అలా సరదాగా మూవీకైతే స్టార్ట్ అయ్యాము. మా బావ ఈరోజు ఇంటి దగ్గరనే ఉంటారు. సో, అది కూడా మూవీకెళ్ళడానికి మెయిన్ రీజన్ 'పవన్ కళ్యాణ్' మూవీ అండి. మా సార్ పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో, ఎక్కడికెళ్తున్నామని సరదాగా అలా అడిగితే ఆన్సర్ ఇస్తున్నారు. ఎలా ఇచ్చాడో ఒకసారి చూడండి. సో, మీరు కూడా ఇలా డై హార్డ్ ఫ్యాన్ అయితే పవన్ కళ్యాణ్ గారని కామెంట్ పెట్టండి. అండ్ ఇక్కడ ఈ మూవీకి ఆహ్, చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఏం వెళ్ళట్లేదండి. సండే కదా సరదాగా అయితే ఎళ్తున్నాము. ఎలా ఉంటుందో ఎక్సైటెడ్‌గా కూడా ఉంది. సో, ఓకే. మూవీ అయితే చూసాము. చాలా అంటే చాలా బావుంది. కొంచెం డిసప్పాయింట్ ఎక్కడ అనిపించిందంటే మూవీలో ఓన్ సాంగ్స్ అయితే ఏం అనిపించలేదు. ఓల్డ్ సాంగ్సే పెట్టేశారు. బట్ ఓవరాల్‌గా చూస్తే మూవీ అయితే టూ గుడ్ అండి. సో, మీరు కూడా వెళ్ళి ఈ మూవీని చూసేయండి. మా ఇద్దరు పిల్లలనైతే ఇంటి దగ్గరనే వదిలేసాము. వాళ్ళు మూవీ చూడడం కన్నా వాళ్ళ అల్లరే ఎక్కువవుతుంది. సో, భరించలేము. అండ్ కొంచెం ఎప్పటికి పట్టుకొని నా దగ్గరనే ఉంటారు. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. మైండ్ రిఫ్రెష్ అవుతదని ఇంటి దగ్గర వదిలేసి వచ్చాము. అండ్ ఈ విషయం పక్కన పెడితే ఈరోజు నేను మీతో ఒక విషయం అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మీకు తెలిసిన విషయమే. అదే అండి మన వైషమ్మ గురించి. సో, తనకి అలా అవ్వడం చాలా అంటే చాలా బాధాకరం. నేను సడెన్‌గా తన న్యూస్ చూసి షాక్ అయ్యాను. అండ్ లిటరల్లీ చాలా అంటే చాలా ఏడుపు కూడా వచ్చింది. అరే! ఏంట్రా అసలు 18 ఇయర్స్ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడమే ఎక్కువ. అందులో మ్యారేజ్ అయిన తర్వాత 9 మంత్స్‌కే అలా చంపేశాడు. చేసుకున్నవాడే నమ్మించి చంపేశాడంటే చాలా అంటే చాలా దారుణం అని చెప్పొచ్చు. అండ్ అదే కాకుండా తనకి 13 మంది అన్నలున్నా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ తను ఫేస్ చేసిందంటే అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు ఏం లేని అమ్మాయికి అసలు ఎలా బతకాలి ఈ సొసైటీలో అనేది అర్థమవ్వట్లేదు. అండ్ నార్మల్‌గా చాలా పల్లెటూరులో ఇలాంటివి అవుతున్నాయి. ఎవరు కూడా బయటకైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ రావట్లేదు. వాళ్ళు సింపుల్‌గా వెళ్తున్నారు. బెయిల్ పైన వచ్చేస్తున్నారు. బట్ ఇది వైషమ్య టాపిక్ అనేది ట్రెండింగ్ అవ్వడానికి తను ఫేమ్ కాబట్టి ఇంతలా నడుస్తుంది. అదే ఇన్ కేస్ మన ఇంట్లో దగ్గరలో నియర్ బై ఎక్కడ అయ్యుంటే అంతలా అసలు పట్టించుకోరు. స్టిల్ నౌ అయినప్పటికీ తనకి న్యాయం అయితే జరగలేదు. ఒక ఇంట్లో అత్తమ్మ అనేది అంత దారుణంగా ఎలా బిహేవ్ చేస్తుంది? ఓకే. సేమ్ కులమే గదా! అండ్ వాళ్ళు కట్నం గూడా పోసారంట. అయినా ఇంకా కావాలంటూ వేధించారంట. ఇంటికొస్తే కారపొడి కళ్ళలో పోసారంట. ఏంటి అరే! ఏమవుతుంది సమాజం? అండ్ వాళ్ళు గూడా ఇంతలా నమ్మి చేయడమే గొప్ప అతనికి. ఎంత బావుంది. అతనెలా ఉన్నాడో అసలకి. ఓకే. మ్యారేజ్ జేశారు. మంచిగా ఉన్నప్పటికీ ఈ అమ్మ నాన్నల మాట విని అలా చేయడం అసలు నాకైతే అస్సలు అనిపించలేదు. అండ్ స్టిల్ నౌ నా గురించే వస్తే నేను గూడా అలాంటివి ఎన్నో ఫేస్ చేశాను లైఫ్‌లో. ఒక అమ్మాయిగా పుట్టడమే మన తప్పేమో నాకు తెలీదు. ఇక్కడ చూస్తే నాకిద్దరు పిల్లలండి. అది కూడా ఇద్దరు అమ్మాయిలే. వీళ్ళని చూస్తే అసలు ఫ్యూచర్ ఏంటి అనేది భయమేస్తుంది సొసైటీ ఇలా ఉంటే. చూడండి వాళ్ళు చిన్న పిల్లలైనప్పటికీ, అమ్మాయిలైనప్పటికీ వాళ్ళెంత బావుంటారు. వాళ్ళు ఇంట్లో నడుస్తేనే ఎంత అనిపిస్తుంది. అలాంటి అమ్మాయి అపురూపంగా పెరిగి ఒక ఇంటికిచ్చిన తర్వాత అసలు మనశ్శాంతిగా నిద్ర కూడా పోవడం కష్టమే ఉంటుంది. అది కన్న వాళ్ళకి, పెంచిన వాళ్ళకి చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళని చేతిలో మోస్తూ చూస్తూ ఉంటారు కాబట్టి. అండ్ అమ్మాయి అనగానే ఫస్ట్ వాళ్ళ పుట్టినప్పటి నుండి ఇప్పటికి ఇంకా నన్ను అంటూ ఉంటారు. నాకు ఇద్దరు ఆడపిల్లలే. సో, నేనెక్కడికి బయటికెళ్ళినా ఫస్ట్ అడుగుతారు నీకెంతమంది అని. ఇద్దరు అమ్మాయిలు అనేసరికి అయ్యో! ఇద్దరు అమ్మాయిలేనా? ఓ అమ్మాయిలు పట్టుకునే ఉంటున్నావా? ఓకే. కాకుండా చేపించుకున్నావా? ఇలా అంటుంటారు. ఎంత బాధేస్తుందంటే నాకా ఇద్దరిని కనడానికే చుక్కలు చూశాను. మళ్ళీ ఇంకొకరు అబ్బాయి కావాలి అంటే ఎంతగా ఉంటుంది. అది కూడా సిజేరియన్. అసలు మోయడం ఆ పిల్లల్ని కడుపులో మోయడమే కష్టము. తర్వాత నా డెలివరీ అప్పుడు ఆహ్, కొన్ని వేల క్వెషన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి ఒక అమ్మాయికి. అది సిజేరియన్ అయిన తర్వాత హ్మ్, దగ్గినా బాధనే. సిజేరియన్ చేసిన వెంటనే పాపొచ్చిన తర్వాత దగ్గినా బాధనే. వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుందామన్నా తీసుకోరాదు మన కుట్లతోటి. అండ్ కిందికి వంగరాదు, లేవరాదు. ఇన్ని ఇయర్స్ అయినా కూడా స్టిల్ నౌ నాకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. 5 ఇయర్స్ అయినా కూడా. ఇంకా అబ్బాయి కావాలి అంటే ఎలా చేస్తారు? సో, అందుకోసమని
ఇంతటితో స్టాప్ చేసి వీళ్ళిద్దరిని అపురూపంగా చూసుకుంటున్నాను. కానీ ఇలాంటి న్యూస్ చూసినప్పుడల్లా చాలా అంటే చాలా భయమేస్తుంది. అంటే ఎలా ఉంటున్నారు అంటే వీళ్ళు ఈ పర్సన్ ఇలా ఉంటారు అన్నట్టు కాకుండా అరే! వీళ్ళంత మంచోళ్ళే లేరన్నట్టుగా ఉండి ఒకేసారి వాళ్ళ యాక్చువల్ ఫేస్ అనేది రివీల్ చేస్తున్నారు. అదే బాధగా ఉంది. ఎప్పటికి ఒకేలా ఉండి చేస్తా ఉంటే కొంచెం జాగ్రత్త పడతారు గానీ ఇలాంటి వాళ్ళతో అయితే కొంచెం కష్టమే. అండ్ నా బ్యాడ్ లక్ ఏంటంటే మా అమ్మకి గూడా మేమిద్దరమే కూతుర్లమండి. సో, నాన్న కూడా లేరు, చనిపోయారు. అమ్మ ఒక్కతే కూరగాయలు అమ్ముతూ ఇంత కష్టపడి మమ్మల్ని సాధింది. సో, మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్తాము అంటే టైం గాడ్ ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాము ప్రజెంట్. సో, అమ్మ కూడా ఎప్పటికి వస్తూ వెళ్తుంది కాబట్టి అంత బాధ అనిపించట్లేదు. అదే వేరే ఊరైతే అమ్మ ఎలా అనేది ఒక టెన్షన్ అయితే ఉండేది, ఒకతే కాబట్టి. అండ్ మా బావ అయితే బాగానే చూసుకుంటారు. సో, ఇంకా ఈ పిల్లలు అంటారా, వీళ్ళతో కొంచెము కష్టమే ఉంటుంది. వీళ్ళెవరు తినిపించినా తినరు, నేను ఒక్కదాన్నే తినిపించాలి, నాతోనే ఉంటారు. అండ్ అవి చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి. అండ్ నేను రీసెంట్గా కంపెనీ కూడా స్టార్ట్ చేశానండి, తెలుగు డిజిటల్ వరల్డ్ అని. ఆ కంపెనీ కూడా చూసుకోవాలి. నాకైతే వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వర్క్ చేసినప్పటికీ నైట్ టైంలో మా పిల్లల్ని చూస్తే ఒక చిన్న చిరునవ్వు వస్తుంది, హ్యాపీగా పడుకుంటాను. అండ్ మేము ఇక్కడ చింతపండు కొడుతున్నామండి. ఈ చింతపండు అనేది కొట్టేటప్పటికి మా ఐరా చాలా అంటే చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతుంది, మంచిగా అల్లరి చేస్తుంది. సో, మా కన్వర్జేషన్స్ అనేవి కొంచెం పెడతాను, ఇవి కూడా వినేయండి. ఇలా హ్యాపీగా ఇంట్లో వర్క్ చేసుకుంటే ఇది కూడా అసలు ఉండడు, ఒక సండే మాత్రమే ఉంటారు. సో, ఆ టైం అనేది యూటిలైజ్ చేసుకుంటామన్నమాట. ఎప్పటికీ ఇంకా బోరింగ్గానే ఉంటుంది ఒక సండే తప్ప. సో ఒకసారి కన్వర్జేషన్స్ అనేవి వినేయండి. నానమ్మని ముట్టువన్నారా, నిన్ను పట్టుకొని ఉండు అంటే అద్దె వరకు ఒకటి పెట్టుకొని ఇంకా మంచి నేను పట్టించుకొని తప్పించుకున్నారు, ఇద్దరు ఒకటి పెట్టుకున్నాను. ఈ చింతకాయ కొట్టుడానికి ఒకటి పెట్టుకొని పట్టుకుంటూ తప్పించుకున్నాను. డేంజర్ గాలు ఎనరీలు మళ్ళీ పోతాం, మళ్ళీ ఉండరు ఇంటికానే, మళ్ళీ పోతాం. ఇంటికా ఉంటారుగా మంచిగా చాక్లెట్లు అవన్నీ తింటారు కదా, లాలిపాపులు వస్తావా? మరి మంచిగా అన్నం తింటావా? మంచిగా అన్నం తింటే తీసుకుపోతాం, లేకపోతే తీసుకుపోలేదు. అయ్యో అయినా మంచిగా తింటాను. మీరు తీసి రారు ఇంత ముందు ఐరా లెఫ్ట్ హ్యాండ్ తో మంచిగా ఇస్తాను. నువ్వు కూడా మంచిగా తీస్తాను, నేను కూడా తీస్తాను కదా, నన్ను అంటలేడు కదా, నిన్ను కూడా అంటలేడు అంటే మన ఇద్దరం పెద్దగా ఉన్నట్టు, చెల్లె చిన్నది కాబట్టి చెల్లెని అంటాను. నేను అంటానా నేనని, నాకు ఇలా నాకు ఉంచుతూనే లేరు, ఇలా సరిపోతుంది. సంవత్సరం అట్లా 6 నెలలు వస్తుందా? ఒకసారి అండి సంవత్సరం వస్తుంది. పండకుంటేనా అయినా మనం ఎక్కువ పులుసు పెట్టుకుంటాం ఈ మధ్య, అప్పుడే వారానికి ఒకసారి పెట్టిన పులుసు తింటాను, ముక్కలని ఎరక తిని
ఇదండి ఈరోజు ముచ్చట. థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ వేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్లో ఒక కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.